నమస్తే అండి. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఫర్ డైరెక్షన్ అండ్ ప్రిపోజిషన్స్ ఫర్ ఏజెంట్. ఓకే, సో ప్రిపోజిషన్స్ ఫర్ డైరెక్షన్ అనేది ఏంటి అంటే మనకిప్పుడు ఒక పని జరుగుతుంది అనుకోండి, ఆ పని జరిగేటువంటి డైరెక్షన్ గురించి లేదా ఆ పని ఏ డైరెక్షన్లో అవుతుంది, ఏ డైరెక్షన్ త్రూ అవుతుంది, అలా వాటి గురించి చెప్పేటువంటి దాన్నే ప్రిపోజిషన్స్ యూస్డ్ ఫర్ డైరెక్షన్ అని అంటారు. సో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని, వాటి యూసేజ్ని మనం చూద్దాము. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్లో మనకి ఏం వర్డ్స్ వస్తాయో మనం చూద్దాము. సో ఇందులో బేసిక్గా మనం వాడేది టు ఒకటి, తర్వాత ఇంటూ, త్రూ, టువర్డ్స్, ఓవర్, అవుట్ ఆఫ్. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్షన్ చెప్పడానికి మనము ఎక్కువ యూసేజ్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నమాట. సో మనం ఒకవేళ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద క్లాస్ రూమ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే టు క్లాస్ రూమ్ అనేటువంటిది ఇక్కడ మనకి టు డైరెక్షన్ అనేది చెప్తుంది. అలాగే ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ అంటే గోడ మీదుగా క్యాట్ అనేది జంప్ చేసింది అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఓవర్ అనేటువంటి ప్రపోజిషన్ని యూస్ చేసాం. నెక్స్ట్ త్రూ అనేది ఒకవేళ చూసినట్లయితే వి వెంట్ త్రూ అ టనెల్ అంటే కేవ్ అంటే చిన్న సొరంగం లాంటిది, దాని నుంచి మేము వెళ్ళాము అంటే త్రూ అనేటువంటి వర్డ్ని ఇక్కడ యూజ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వర్డ్ టూ వర్డ్స్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, ద డాగ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ మీ అంటే నా వైపుకి వస్తుంది అన్న మీనింగ్తో మనము టువర్డ్స్ అనే వర్డ్ని యూజ్ చేసాము. ఇది చూడండి, ప్లీజ్ కమ్ టు మీ అంటే నా దగ్గరికి రా అన్న మీనింగ్ తోటి ఇవి. అంటే మనము జనరల్గా అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయొచ్చు ఈ వర్డ్స్ అనే కాంటెక్స్లో నేను మీకు చెప్తున్నాను. అంటే సింపుల్ సెంటెన్సెస్ మనం ఒకవేళ ఫామ్ చేసుకోవాలి అనుకోండి, సందర్భాన్ని బట్టి మనం ఈ వర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అవుట్ ఆఫ్ అనే వర్డ్ చెప్పాం కదా, ఇది యాక్చువల్లీ ఏంటంటే క్యాజువల్గా యూజ్ చేసేటువంటి వర్డ్. లైక్ దానికి ఎగ్జాంపుల్ మనం కనుక చూసినట్లయితే ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంట్లో నుంచి బయటికి రా అన్న మీనింగ్. నెక్స్ట్ చూడండి, ద బాయ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద స్కూల్ అంటే స్కూల్ నుంచి అబ్బాయి పారిపోయాడు అన్న మీనింగ్తో నేను చెప్తున్నాను అనమాట, వెళ్ళిపోయాడు అన్న ఉద్దేశంతో. సో బేసికలీ ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అనే వర్డ్స్ మనము ఇలా యూస్ చేయొచ్చు, సింపుల్ సెంటెన్సెస్లో మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఫర్ ఏజెంట్ అనమాట. ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్లో మనం బేసిక్గా యూస్ చేసే వర్డ్స్ వచ్చేసి విత్ ఒకటి, ఎట్ ఒకటి, తర్వాత బై. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ అంటే ఏంటి బేసికలీ అంటే ఇది నౌన్కి తర్వాత యాక్షన్కి మధ్య రిలేషన్ని చెప్తుందనమాట. అంటే ఇక్కడ ఏదైతే యాక్షన్ జరుగుతుందో ఇట్స్ నథింగ్ బట్ అంటే నౌన్ ఏంటి డూవర్ కదా అంటే చేసేవాళ్ళు. సో ఆ యాక్షన్కి డూవర్కి మధ్య రిలేషన్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేస్తుందన్నమాట ప్రిపోజిషన్ ఫర్ ఏజెంట్ అనేటువంటిది. సో ఇందులో మీరు గమనించినట్లయితే మనం వీటికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కనుక ద బుక్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఇక్కడ ఆ బుక్ అనేటువంటిది రాయబడింది, ఎవరి చేత రాయబడింది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చేత రాయబడింది అన్న ఉద్దేశంతో మనము బై అనేటువంటి దాన్ని ప్రపోజిషన్ని యూజ్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ప్లీజ్ కమ్ విత్ మీ నాతో రా అన్న మీనింగ్తో ఇక్కడ విత్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. ద గూడ్స్ వర్ బాట్ అట్ ది ఆక్షన్ అంటే కొన్ని వస్తువులు కొన్నాము, అవి ఎక్కడ కొన్నాము అంటే ఆక్షన్లో అంటే వేలం పాటలో కొనడం జరిగింది అనే మీనింగ్ తోటి నేను ఇక్కడ ఎట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కనుక మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా అంటే డైలీ రొటీన్గా మీరు మాట్లాడాలనుకున్నటువంటి సెంటెన్సెస్లో వీటిని యూజ్ చేసి వాడచ్చు. ద వర్క్ వాజ్ డన్ బై హర్ ఆమె ఈ పని చేసింది అనేటువంటి మీనింగ్ తోటి. ద ట్రీస్ వర్ కట్ విత్ అన్ యాక్స్ అంటే చెట్లు ఏవైతే నరికారో అవి గొడ్డలతో నరికారు అని. సో బేసికలీ ఏంటి అంటే ఇక్కడ మనకి నౌన్ లేదా డూవర్ అంటే ఆ పని చేసేటువంటి వాళ్ళకి జరిగిన పనిని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి వర్డ్సే ప్రిపోజిషన్స్ ఫర్ ఏజెంట్. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉందండి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన డైరెక్షన్ రిలేటెడ్ తర్వాత ప్రపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ రిలేటెడ్ వర్డ్స్కి సంబంధించింది. ఒకసారి ఈ సెంటెన్సెస్ చదివి మీ ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద కాక్రోచ్ గాట్ డాష్ ద షూ అంటే ఇక్కడ మనము షూ లోపలికి వెళ్ళింది అనే ఉద్దేశంతో చెప్పాలనుకున్నాము. సో ఇట్స్ ఇంటూ, గాట్ ఇంటూ ద షూ. నెక్స్ట్
షీ థ్రోడ్ అ బాల్ డాష్ ద రివర్ అంటే బాల్ వేసింది ఆమె రివర్లోకి వేసింది అన్న మీనింగ్ కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఇంటూ అనేటువంటిది వస్తుంది. షీ థ్రోడ్ అ బాల్ ఇంటూ ద రివర్. నెక్స్ట్ ద థీఫ్ జంప్ డాష్ ద ఫెన్సింగ్ వాల్ అంటే థీఫ్ ఫెన్సింగ్ వాల్ మీదుగా దూకేశాడు అని. ఓకే, సో దీనికి మనకి ద థీఫ్ జంప్డ్ ఓవర్ ద ఫెన్సింగ్ వాల్. నెక్స్ట్ ద సర్వెంట్ వాజ్ సెంట్ డాష్ ద హౌస్ ఆఫ్టర్ సెవెరల్ ఎక్స్క్యూజెస్ అంటే చాలాసార్లు అతన్ని క్షమించిన తర్వాత ఇంట్లోంచి పంపించేయవలసి వచ్చింది అన్న మీనింగ్ తోటి చెప్తున్నాము. సో ద సర్వెంట్ వాజ్ సెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఓకే, నెక్స్ట్ వీ బాట్ దిస్ ఫర్నిచర్ డాష్ ది ఆక్షన్. వీ బాట్ దిస్ ఫర్నిచర్ అట్ ది ఆక్షన్. నెక్స్ట్ హీ షౌటెడ్ డాష్ యాంగర్ అంటే ఇది కోపంతో అరిచాడు అన్న మీనింగ్తో చెప్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్రపోజిషన్ వచ్చేసి హీ షౌటెడ్ విత్ యాంగర్. ఓకే, సో ఇలా మనం బేసిక్ సెంటెన్స్ అనేటువంటివి ప్రపోజిషన్స్ యూజ్ చేసి ఫామ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.